కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యానికి నిరుపయోగంగా మారాయి. వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన 10 ఎత్తిపోతల పథకాలు రిపేర్లు నిర్వహణ లేక మూలన పడ్డాయి. సకాలంలో సాగునీరు అందక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మించిన 10 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వహణ లేక వట్టిపోతున్నాయి. మైనర్ రిపేర్లకు సైతం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో చివరకు అవి పనికి రాకుండా పోయే పరిస్థితి నెలకొంది. బీడు భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేసేందుకు గత ప్రభుత్వాలు వందల కోట్లు వెచ్చించి ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టాయి. గొప్ప ఆశయంతో ప్రారంభించిన ఈ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొన్ని నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. మరికొన్ని పూర్తయినప్పటికీ నిర్వహణ సరిగా లేక నిరుపయోగంగా మారాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత పెనుగంగ నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదుల్లో వేసవిలోనూ పుష్కలంగా నీరుంటుంది. జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరందించాలనే ఉద్దేశంతో సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్నగర్, సిర్పూర్ టీ, చింతల మానేపల్లి, కౌటాల మండలాల్లో 9 ఎత్తిపోతల పథకాలు, ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని కేరామేరి మండలం సుర్జాపూర్లో ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. కానీ అవేవి జిల్లా రైతులకు ఉపయోగపడటం లేదు. మోటార్లు చెడిపోయి ఏళ్లుగా రిపేర్లకు నోచుకోవడం లేదు. దీంతో పొలాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల రిపేర్లకు నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు. మరి రణవెల్లిలా 2008 సంవత్సరంలో 28 కోట్ల వ్యయంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీని నిర్వహణ లేదు. ఇందులో నుంచి ఒక్క సుక్క నీరు కూడా రైతులకు అందలేదు. మరి సుమారు 4500 మంది రైతులకు నీరు అందించే ఉద్దేశంతో దీన్ని మరి కోట్ల ఖర్చు పెట్టి అప్పటి ప్రభుత్వాలు కట్టడం జరిగింది. ఈ మన యొక్క గంగాపూర్, కోర్సీని, బూరేపల్లి, రవీంద్రనగర్, అనుకోడ, బాబాపూర్ ఈ యొక్క 4-5 గ్రామాలకు 8000 హెక్టార్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. దీనికి కనీసం మనకు ఒక 1000 ఎకరాలకు కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నది. సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్ టీ మండలం లోన్వెలిలో ఎత్తిపోతల పథకంతో మోటార్లు చెడిపోవడంతో నిరుపయోగంగా మారింది. చింతల మానపల్లి మండలంలో రణవెల్లి గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం నిధులు లేక నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాగజ్నగర్ మండలం అందేల్లి వద్ద ఎత్తిపోతల పథకానికి కాలువలు లేకపోవడంతో 1 ఎకరానికి కూడా సాగునీరు అందడం లేదు. చింతల మానేపల్లి మండలం గూడెం వద్ద ఎత్తిపోతల పథకం ఏళ్లుగా నిర్మాణ దశలోనే మగ్గుతున్నది. కేరామేరి మండలం సుర్జాపూర్ పెద్దవాగు వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం మోటార్ రిపేర్లు, పైప్ లైన్ మరమ్మతులు లేక అలంకారప్రాయంగా మారింది. ప్రాణహిత నది మీద చింతల మానపల్లి మండలం కోర్సీని వద్ద ఎత్తిపోతల పథకం ఇంకా నిర్మాణ దశలోనే మగ్గుతున్నది. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ఉన్న ఎత్తిపోతల పథకం మోటార్లు కాలిపోవడంతో రిపేర్లు లేక నిరుపయోగంగా మారింది. 8 నుంచి కొన్ని వేల కోట్లతో నిర్మించి మరమ్మతులు చేయక అలాగే ఆగిపోయినాయి. ఇప్పటి వరకు ఒక చుక్క నీళ్ళు కూడా వ్యవసాయ రైతులకు అందియలేదు. ఉన్నది కానీ నీళ్ళు వస్తలేవు. నీళ్ళు రాక నీళ్ళు రిపేరింగ్ చేయక అది మేము ఇక బోర్లో ఏదో చేసుకుంటున్నాం. నీళ్ళు ఇక మాకు మస్తు నీళ్ళు ఉన్నాయి కానీ ఈ లిఫ్టికేషన్ నడతలేదు. జిల్లాలో ఉన్న 10 ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రిపేర్లు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాల్లోని మోటార్లు బాగు చేయించి వాటిని అందుబాటులోకి తీసుకురావాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. చింతల మానపల్లి మండలం రణవెల్లి ప్రాణహిత తీరం నుండి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.